రాబోయే మే 13వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు షెడ్యూల్ అయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంది. ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండటం కోసం ప్రధాన రాజకీయ పక్షాలైన తెలుగుదేశం, జనసేన కలిపి కూటమిగా పోటీ చేయడానికి సిద్ధపడ్డాయి. ఈ కూటమిలోకి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఈ ముగ్గురు మధ్య సీట్ల కేటాయింపులు, పంపకాలు, అభ్యర్థిత్వాల ఖరారు కూడా దాదాపుగా పూర్తయిపోయింది. ఏదైనా కొద్ది నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు ఉండొచ్చేమో కానీ దాదాపుగా ప్రచారంలో దూసుకుపోతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో మాలాంటి వాళ్ళని కలిసినా, లేదు ఏ ఇద్దరు తెలుగుదేశం అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, తెలుగుదేశం సానుభూతి పరులుగా ఉన్న ఓటర్లు కలిసినా కూడా వారి మనసుల్లో ఎందుకో తెలియని ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా దగ్గర కూడా నిత్యం అదే అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేంటి అంటే, ఏమోనండి, ఇప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వ పథకాల సంక్షేమ ఫలాలు అందుకుంటున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటాక్ట్గా ఉంటున్నారు. వాళ్ళలో మార్పు రాలేదు. ప్రజల్లో మార్పు వస్తుంటారా? తెలుగుదేశాన్ని ఎంపిక చేసుకుంటారంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారంటారా అని ఇట్లా రకరకాల అనుమానాలు, ఆందోళనలు, భయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ఆందోళన వ్యక్తం చేసేవాళ్ళు గుర్తించాల్సింది ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇప్పటికి 9 సార్లు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంది. రేపు ఎదుర్కోబోతున్నది 10వ అసెంబ్లీ ఎన్నిక. ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈ ఎన్నిక దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు ఇంత భయాందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీని నెగ్గించుకోకపోతే రాష్ట్రానికి ఎదురయ్యే పరిస్థితులు, పరిణామాలు ఏంటి, భవిష్యత్ తరాలు ఎదుర్కోబోయే ప్రమాదం ఏంటి అనేది అందరికీ ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఆ విషయంలో ఖచ్చితంగా పార్టీని గెలిపించుకోవాలనే కన్సర్న్ నేను తప్పుపట్టట్లా. కానీ ఇక్కడ ధైర్యాన్ని ఎందుకు కోల్పోతున్నారు? ఎందుకు మీలో ఆ మనోధైర్యం సన్నగిలుతూ ఉంది? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సమాజంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న 100కు 100% ఓటింగ్ తెలుగుదేశం పార్టీకే వస్తుందా? 2019లో తెలుగుదేశం పార్టీ 175 స్థానాలున్న సభలో 23 స్థానాలకు పరిమితం అవటం అంటే చాలా ఘోర ఓటమి. అటువంటి ఘోర ఓటమి సంభవించినప్పుడు కూడా ఆ సందర్భంలో కూడా 39.5% ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీకి దక్కింది కదా. రేపు తెలుగుదేశం, జనసేన కూటమి ఘన విజయం సాధించినా కూడా వైసీపీ పార్టీతోటి ఇంటాక్ట్గా ఉండే కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంకు వాళ్ళకు కూడా కొంత స్థిరమైన ఓటు బ్యాంకు ఉంటుంది కదా. మీరు అంచనా వేస్తున్నట్టుగానే ఎవరెవరైతే ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఉన్న ఓటు బ్యాంక్ ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటాక్ట్గా ఉండి తీరుతారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వారికి వ్యక్తిగతంగా లబ్ధి చేకూరింది అన్న భావనలో ఉన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తారు. వాళ్ళని దాటి కదా మీకు ఆధిపత్యం దక్కేది. ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఓటు బ్యాంకుని దాటి తెలుగుదేశం, జనసేన కూటమికి ప్రజల్లో మద్దతు దక్కుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పాలకుడిగా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు నేను సంక్షేమాన్ని విజయవంతంగా అమలు చేశానని చెప్పగలుగుతున్నారు తప్ప, నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను, రాష్ట్రంలో పెట్టుబడులు రప్పించాను, పరిశ్రమను నెలకొల్పాను, లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించాను, ఇరిగేషన్ రంగంలో అద్భుతమైన పురోగతి సాధించాను, రాజధాని నిర్మాణం చేశాను, ఇట్లాంటి తను సాధించిన ఘనతలు ఇవి అని ఏది చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు కదా ఆయన. ఇవాళ ప్రజలు ఒక్క సంక్షేమాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోరు. ఖచ్చితంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటాక్ట్గా ఉండేది వాస్తవమే. వాళ్ళని చూసి వాళ్లే మొత్తం సమాజంగా భావించి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పటికీ లాయల్గానే ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు దుస్సాధ్యమేమో అని అనుమానాలు మీలో బలపరుచుకుంటే ఎట్లా? ఇవాళ మీరు ఒక ఎన్నిక సమాయత్తం అవుతున్నారు. మిగిలిన ఎన్నికలకి ఈ ఎన్నికకి ఒక భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏ నాయకుడితో తలబడిన సందర్భంలో కూడా ఇటువంటి వైఖరి ప్రదర్శించే నాయకుడు ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీకి తటస్థించాల. అరాచకం, అకృత్యాలు, అవినీతి, వ్యవస్థల విధ్వంసం,
ఇవన్నీ కలగలిసి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళెదురుగా నిలబడి ఉన్నారు. అయినా సరే అటువంటి ఆయన్ని దింపటానికి ప్రజలు కంకణబద్దులై ఉన్నారు. మీరు డీమోరలైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకు డీమోరలైజ్ అవుతున్నారు? ఇవాళ సంక్షేమం తెలుగుదేశం పార్టీతో మొదలైంది. వైసీపీ పార్టీ తన ప్రస్థానం కేవలం 5 సంవత్సరాల క్రితమే మొదలైంది. ఇవాళ అమల్లో ఉన్న చాలా సంక్షేమ పథకాలు ఎన్టీ రామారావు గారి హయాంలో పురుడు పోసుకున్నాయి. సమాజానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ. సక్సెస్ఫుల్గా మిగిలిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా దాన్ని కొనసాగిస్తూ వచ్చినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు జరిగిన చాలా సంక్షేమ పథకాలను రద్దు చేశారు. వాటిని వివరించి ప్రజలకు చెప్పండి. గత ప్రభుత్వ హయాంలో అమలు జరిగిన ఎస్సీలకు సంబంధించిన రాజ్యాంగ ఆబ్లిగేషన్, కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ ఎస్సీ సప్లాన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించారు. ఆ నిధులు దారి మళ్లించారు. ఎస్సీ సప్లాన్ని అసలు అమలే పరచలేదు. సమాజంలో మిగిలిన వర్గాలతో పాటుగా ఇస్తున్న సంక్షేమ పథకాలని ఎస్సీ సప్లాన్ నిధుల కింద చూపిస్తూ ఉన్నారు ఆయన. ఎస్సీ సప్లాన్ కింద ఎన్ఆర్ఈజీసీ మ్యాచింగ్ గ్రాంట్తో గత 5 సంవత్సరాల హయాంలో దళితవాడల్లో నిర్మాణం జరిగిన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంగన్వాడీ భవనాలు, కమ్యూనిటీ హాల్స్, వాటి గురించి వివరించి చెప్పండి. గత ప్రభుత్వ హయాంలో ఈ విధమైన అభివృద్ధి పనులు చేశాం. ఆ రోజు చేసిన రోడ్ల పక్కన సైడ్ డ్రైన్లు కూడా ఈ ప్రభుత్వ హయాంలో నిర్మాణం జరగలేదు అని చెప్పని వివరించి చెప్పండి. ఆ రోజున ఎస్సీ సప్లాను నిధులతోటి ఎన్టీఆర్ హౌసింగ్కి దళితులు ఎస్టీలకు సంబంధించిన హౌసింగ్ నిర్మాణంలో 50,000 రూపాయలు అదనపు ఇన్సెంటివ్ ఇవ్వడం జరిగింది. వాటిని విడమర్చి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకున్న తర్వాత ఏమి నష్టపోయారో వాళ్ళకి రియలైజ్ అయ్యే విధంగా చెప్పండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాల్లో ఉన్న డొల్లతనాన్ని చెప్పండి. పెన్షన్స్, గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ విధానాన్ని ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. ఫీజు రీఎంబర్స్మెంటు, గత ప్రభుత్వం అమలు చేసిన ఫీజు రీఎంబర్స్మెంట్ని విద్యా దీవెన అని చెప్పిన ఒక కొత్త పేరు పెట్టి గత ప్రభుత్వం డైరెక్ట్గా పిల్లలు చదువుకుంటున్న కాలేజీలకి ఫీజు అమౌంట్ని రీఎంబర్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 విడతలుగా దాన్ని విడదీసి సంవత్సరానికి తల్లుల అకౌంట్లో వేసి, ఈ తల్లుల అకౌంట్లో వేసే ప్రాసెస్లో అకాడమిక్ ఇయర్లో కంపల్సరీ 1, 2 ఇన్స్టాల్మెంట్లు ఆయన ఎగ్గొడుతున్నారు. అది తల్లిదండ్రులకు భారంగా మారుతుంది. ఇవాళ చదువుకుంటున్న పిల్లలు కాలేజీలకు ఆన్సరబుల్ అవుతున్నారు, తల్లిదండ్రులు ఆన్సరబుల్ అవుతున్నారు. ఈ అంశాలు ఎత్తి చూపండి. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి, భారతీయ జనతా పార్టీ కూటమి గత మహానాడులో అనౌన్స్ చేసిన 6 గ్యారంటీలు, విద్యా దీవెన కానీ ఆటోమేటిక్గా రీఎంబర్స్మెంటు ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని కొనసాగిస్తుంది. విద్యా కానుక మాటన నాణ్యత లేని బ్యాగులు, నాణ్యత లేని బుక్స్, నాణ్యత లేని బెల్టులు, నాణ్యత లేని యూనిఫాము అత్యంత ఖరీదుకి కొని దాని వాడటం జరుగుతున్న అవినీతిని వివరించి చెప్పండి. వీటికి తోడుగా గత ప్రభుత్వ హయాంలో అమలు జరిగిన ఎన్టీఆర్ విద్యోన్నతి అతిగతి లేదు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అతిగతి లేవు, కళ్యాణలక్ష్మి 4 సంవత్సరాల తర్వాత అమల్లోకి తీసుకొచ్చారు, మైనార్టీలకి దుల్హన్ పథకాన్ని 4 సంవత్సరాల తర్వాత అమల్లోకి తీసుకొచ్చారు, భూమి కొనుగోలు పథకం అసలు రద్దయిపోయింది, విదేశీ విద్య 4 సంవత్సరాల తర్వాత అమల్లోకి తీసుకొచ్చారు, అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారు. ఇటువంటి వాటిని ఆ సంక్షేమ పథకాల లబ్ధాలకు విడమర్చి చెప్పండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఇస్తున్న వైఎస్ఆర్ చేయూత, ఈ వైఎస్ఆర్ చేయూత మాటనున్న అసలు సిసల మోసం ఏంటి? ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ మహిళలకి పెన్షన్ ఇస్తానని చెప్పని వాగ్దానం చేశారు. కాకుంటే తెలివిగా ఆయన మేనిఫెస్టోలో పెట్టాల. దాన్ని మేనిఫెస్టో చదువుకొని ఓటేసే సాంప్రదాయం మనకు లేదు. నాయకుడు మైకి తీసుకొని ఏం చెప్తున్నాడో దాన్నే వింటారు, దాన్నే పరిగణలోకి తీసుకుంటారు. ఆయన ఎన్నికల ప్రచార సభల్లో, పాదయాత్ర సందర్భంగా చాలా సందర్భాల్లో, చాలా సభల్లో 45 సంవత్సరాలు దాటిన మహిళలకు పెన్షన్ ఇస్తానని చెప్పారు. దాన్ని నమ్మి మహిళలు ఆయనకు ఓటేశారు. మద్య నిషేధం చేస్తాను అన్నారు. వాస్తవంగా ఆయన 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేశారు. ఆయన చేసిన వాగ్దానం ప్రకారం 45 సంవత్సరాలు దాటిన మహిళలకు పెన్షనే కానీ ఇచ్చున్నట్టయితే, ఆయన వాగ్దానం చేసిన ప్రకారం 3,000 కానీ ఇచ్చున్నట్టయితే, ఈ 5 సంవత్సరాల కాలంలో నెలకు 3,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాలకు 60 నెలలకి 1,80,000 ఇచ్చుండాల్సింది. కానీ ఆయన వైఎస్ఆర్ చేయూత ద్వారా 75,000 మాత్రమే ఇచ్చారు ఆయన. అంటే ప్రతి మహిళకి 1,05,000 రూపాయలు ఎగ్గొట్టడం జరిగింది.
ఈ అంశాలు విడమని చెప్పండి. వీటికన్నిటికన్నా ఘనంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరింత మెరుగైన సంక్షేమాన్ని కొనసాగించే వాగ్దానాలు చేసింది కదా. అమ్మఒడి, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాను అని చెప్పిన ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి స్వయంగా ఓటర్లకు అప్పీల్ చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఒక్కొక్క పిల్లాడికి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి ఒక 15,000 రూపాయలు మాత్రమే అని చెప్పి మళ్ళీ దాంట్లో 2,000 రూపాయలు కోత వేసి 13,000 మాత్రం ఇస్తూ ఉన్నారు. అదే ఇప్పుడు కూటమి తరపున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పని వాగ్దానం చేశారు. ఈ అంశాన్ని విడమని చెప్పండి. రైతు భరోసా తరపున తాను అధికారంలోకి వస్తే ఒక్కొక్క రైతుకి 12,500 చొప్పున 4 సంవత్సరాల్లో 50,000 ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేసి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చి 6,000 రూపాయలు కలుపుకొని ఇస్తానని చెప్పలా, తానే 12,500 ఇస్తానని చెప్పారు. ఆ వాగ్దానాన్ని నుంచి డివేట్ అయ్యి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 6,000తో కలిపి 13,500 ఇస్తూ ఉన్నారు. ఈ జరిగిన మోసాన్ని, రైతులకు జరిగిన నష్టాన్ని విడమని చెప్పండి. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఇవాళ సంవత్సరానికి 20,000 ఇస్తానని చెప్పని వాగ్దానం చేయడం జరిగింది. అంటే 5 సంవత్సరాల కాలంలో 1,00,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసింది. ఆ విషయాన్ని చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2,000 పెన్షన్ ఇస్తే దాన్ని 3,000 చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ 1,000 రూపాయల పెంపుకి 5 సంవత్సరాల కాలం తీసుకోవడం జరిగింది. 2019 మే 30 ఆయన పదవి బాధ్యతలు చేపడితే 2024 జనవరి నాటికి కానీ ఆ 3,000 పెంపు భర్తీ కాలేదు. అదే తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ పార్టీ తాను గనక ప్రభుత్వంలోకి వస్తే వృద్ధులు వితంతులకి 4,000 పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేశారు. అదే సందర్భంలో వికలాంగులకి ప్రస్తుతం అందుతున్న 3,000 స్థానంలో 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేశారు. ఇది ఆ సంక్షేమ పథకాల లబ్ధాలకు వివరించి చెప్పండి. అన్నిటికన్నా ముఖ్యంగా మహిళలకి ఇవాళ ఇందాక మనం ప్రస్తావించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత తరపున 18,750 ఇస్తూ ఉన్నారు. అంటే కుటుంబంలో ఒకరికి మాత్రమే దక్కుతూ ఉంది. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి నెలకు 1,500 చొప్పున ఇస్తానని వాగ్దానం చేశారంటే సంవత్సరానికి 18,000. ఒకరుంటే 18,000, ఇరువురుంటే 36,000, ముగ్గురుంటే 54,000 దక్కడానికి ఆస్కారం ఉంది. ఈ అంశాలను విడమర్చి చెప్పండి, వివరించి చెప్పండి. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని వాగ్దానం చేశారు. మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వాగ్దానం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కొనసాగిస్తూ వాటికన్నా అధిక ప్రయోజనం చేకూరే సంక్షేమ పథకాల ప్రకటన ఈ అమలు చేస్తామని చెప్పని చేసిన వాగ్దాన నేపథ్యంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు వారు ఎంపిక చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకోవాలా, చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకోవాలని. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో వారు పదవి బాధ్యతలు చేపట్టే నాటికి 200 రూపాయలు ఉన్న పెన్షన్ని వారు వాగ్దానం చేసిన విధంగా 1,000 రూపాయలకి ఏకమొత్తంలో పెంచారు. ఆ తర్వాత అదే ప్రభుత్వ హయాంలో దాన్ని 2,000 రూపాయలు చేసి చూపించారు, అమలు చేశారు. ఆనాడున 93 లక్షల మంది డ్వాక్రా మహిళలకి 2 విడతలుగా ఒక్కొక్కసారి 10,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క డ్వాక్రా మహిళలకి 20,000 రూపాయల చొప్పున డబ్బులు ముట్టడం జరిగింది. సంక్షేమం ఆ ప్రభుత్వం చేసింది, సమర్థవంతంగా చేశారు, చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం చేస్తానని మహిళలను మోసం చేశారు. 45 సంవత్సరాలు దాటిన మహిళలకు పెన్షన్ ఇస్తాను అని చెప్పిన వంచన చేశారు. దుల్హన్ పథకాన్ని 50,000 1,00,000 రూపాయలు చేస్తానని చెప్పిన వాగ్దానం 4 సంవత్సరాల పాటు పడకన పెట్టి 5వ సంవత్సరంలో అది కూడా మైనార్టీ బాలికలకి 10వ తరగతి పాస్ అయి ఉండాలి అని చెప్పని దానికి ఒక కొండి పెట్టారు. పెళ్లి కావడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలనేది క్లాజు మనం ఎక్కడైనా చూసాం తప్ప 10వ తరగతి చదువుకుంటేనే పెళ్లి చేసుకోవాలనేది మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచే వింటున్నాం. అది అంటే ఇక్కడ లబ్ధిదారుల సంఖ్య కుదించడం కోసం తీసుకున్న నిర్ణయం. వీటికన్నిటికన్నా ముఖ్యంగా సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో కోత పెట్టడం కోసం 300 యూనిట్ల కరెంటు వినియోగం అనే ఒక కొత్త క్లాస్ తీసుకొచ్చి ఎన్ని పెన్షన్లు రద్దు చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు వాళ్ళకు వస్తుంది 11,500 జీతం. గత ప్రభుత్వ హయాంలో 1,06,000 మంది అంగన్వాడీ సిబ్బందికి కూడా సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి, ఆశా వర్కర్లకి, వీఆర్ఏలకి ఇవాళ సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి వారిని మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు అందవు. ఈ విధమైన వివక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శిస్తుంటే
వాళ్ళు సక్సెస్ఫుల్గా మేము చాలా సంక్షేమం చేశాము అని చెప్పని ప్రకటించుకుంటుంటే ఆ ప్రచార ప్రభావంలో పడి తెలుగుదేశం శ్రేణులు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి? మీరు ధైర్యంగా ఉండండి. మీ పార్టీ ప్రకటించిన సంక్షేమం ఏది అంటే అధికారంలోకి వస్తే ఏమి అమలు చేస్తామని చేసిన వాగ్దానాలు ఉన్నాయో వాటికి విస్తృత ప్రచారం ఇవ్వండి. ప్రజలకు అర్థమయ్యేటట్టు విడమర్చి చెప్పండి. మీరు ప్యానిక్ అయ్యి మీరు ఆందోళన చెంది మీరెందుకు డిమోరలైజ్ అవుతున్నారు? ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారి అధికారానికి ముగింపు పలకబోతున్నాయి. ప్రజల్లో ఆ వ్యతిరేకత ఇప్పటికే స్పష్టమవుతూ ఉంది. 10వ ఎన్నికను ఎదుర్కోబోతున్న సుదీర్ఘ అనుభవం ఉన్న పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్ని ఎన్నికలు చూశారు? మీరు మీ నేతృత్వంలో ఎన్ని ఎన్నికలను ఎదుర్కొన్నారు? ఎటువంటి నాయకులను ఎదుర్కొన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో ఒక నాయకుడు. రేపు జరగబోతున్న ఎన్నిక కూడా ఒక సాధారణ ఎన్నికగానే పరిగణించండి. ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా పరిస్థితులు, పరిణామాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి. దానికి తగిన కృషి మీ వైపు నుంచి కూడా చేయండి. Like, share and subscribe to Rajaniti channel.